హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే కడపలో ఉన్నాను, అలంకాన్పల్లి సర్కిల్. నేనైతే హైదరాబాద్ గణేష్ బయలుదేరినా. మా ఊరు నుంచి సిజిఆర్ బస్ ఎక్కైతే వచ్చినాయి హైదరాబాద్లో, ఎందుకంటే అక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాం కాబట్టి. కానీ నా ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడు, బాలాజీ క్యాబ్లో వర్క్ చేస్తున్నాడు, బాలాజీ క్యాబ్స్ ట్రావెల్స్లో. సో అతనైతే కాల్ చేసినాడు, డ్యూటీకి అదే వస్తావా అనేసి. సో ఇప్పుడైతే మేము అలంకాన్పల్లి సర్కిల్లో అయితే వెయిట్ చేస్తున్నారు కదా, బస్ అయితే వచ్చింది. ఇదే మన భారత్ బెంచ్ బాలాజీ క్యాబ్స్ బస్సు. మన సురేష్ అన్న, మీరైతే పాత వీడియోస్లో అయితే చూసుంటారు, భారత్ బెంచ్ బండి. సో ప్రజెంట్ అయితే దీనికే నేను డ్రైవింగ్గా పోతున్నాను. సో ఈరోజే నా ఫస్ట్ డే. నాతో పాటు ఇంకోటి కూడా వచ్చినాడు, ఐ డోంట్ నో హీఈస్ విత్ మీ. ఇతనైతే శివ, ఇతన్ని కూడా చూసుంటారు మా పాత వీడియోస్లో సిజిఆర్లో ఉన్నప్పుడు. సో ప్రజెంట్ అయితే ఈ బండికి మేము పోతున్నాం. సో ఈడు వస్తాడని తెలిస్తే నేను నిజంగా వచ్చేవాడినే కాదు, అదే హైదరాబాద్ వెళ్ళిపోయేవాడిని. కానీ బై మిస్టేక్ ఇక్కడికి వచ్చినాయి. మొత్తం చూడండి, అన్న చెప్తాడు బండి ఎక్కడెక్కడ. హైదరాబాద్ నుంచి వయా కడప, రాయచోటి, చిత్తూరు, అరుణాచలం మీదుగా మన ట్రావెల్స్ మొత్తము తంజావూరు, మదురై, పాండిచేరి సర్వీస్ అయితే ఉన్నాయి. సో గైస్ చూస్తున్నారుగా, అన్న అయితే చెప్పినట్టు డీటెయిల్గా. సో ఇదైతే సేమ్ మన బిగ్ బస్ మాదిరిగే. బిగ్ బస్ కూడా కొచ్చిన్, తంజావూర్, ఇంకా మదురై, ఇంకో కాలిఘట్, ఇవన్నీ బిగ్ బస్ కూడా ఉన్నాయి ట్రావెల్స్. సో ఈ సురేష్ అన్న అయితే మా ఫ్రెండే కాబట్టి ఎప్పటి నుంచో ఆయన ఇద్దరం కలిసి చేసుకుందామంటే, సో ఈ ట్రావెల్స్కి అయితే నేను రావడం జరిగింది. నాతో పాటు నా పాత మిత్రుడు శివ, ఇతని పేరు చూసుంటారు ఐ థింక్ పాత వీడియోస్లో. సో మేము ముగ్గురం అయితే ఒకే చోటు చేరినాం. సో అందరు పాతలే ముగ్గురు కూడా. అన్న అయితే ఫోన్ మాట్లాడుతున్నాడు గర్ల్ ఫ్రెండ్తో. సో గైస్, సీ యూ లేటర్. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇప్పుడైతే మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపినామన్నమాట. పెరుమాల్పాలెం, తమిళనాడులో ఒక విలేజ్. సో ఇక్కడైతే ఆపినాం బ్రేక్ఫాస్ట్కి. చూడొచ్చు, చాలా బాగుంది. సో మా సురేష్ అన్న అయితే ఇడ్లీ తీసుకున్నాడు, శివగాడు కూడా ఇడ్లీ తీసుకున్నాడు. సో నేను గుడ్డు దోశ చెప్పిన, తమిళ్లో మొట్ట దోశ. సో ఈటింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. దీనికైతే పే చేయాలా, ఎందుకంటే బస్సులో ప్యాసింజర్ లేరు, అందరూ వచ్చేసి దిగేసినారు. జస్ట్ ఒక్క ప్యాసింజర్ అయితే మాతో పాటు ఉన్నాడు. సో మా బస్ అయితే ఇక్కడే ఆపున్నాం, బయట చూడొచ్చు మీరు. బస్ కూడా చూపేసి నేనైతే గుడ్డు దోశ ఆర్డర్ చేసిన విత్ వడ. ఇక్కడ నాకు నచ్చింది ఏమంటే ఆకేసి ఇచ్చినారు, ఐ లైక్ దిస్. సో బనానా లీప్స్ అయితే ఇచ్చినారు. దోశ కూడా వేరే లెవెల్లో ఉంది టేస్ట్, ఎందుకంటే పొయ్యిలు మంట కదా, సూపర్గా ఉంటుంది. అది ఆపేదే. సో బస్ లోపలికి అయితే వచ్చేస్తాను. ఈ బండి గురించి చెప్పాను. ఈ బండి వచ్చేసి భారత్ బెంచ్. భారత్ బెంచ్ అంటే ఇప్పుడు కార్లలో మర్సిడీస్ బెంచ్ ఎలాగో అదే టైప్లో భారత్ బెంచ్ అంటే బస్సులకి, లారీలకి వచ్చేసి వీళ్ళు ఇంజిన్ అనేది తయారు చేస్తారు బెంచ్లో. సో అది భారత్ బెంచ్. ఇది భారత్ బెంచ్ విత్ ప్రకాష్ బాడీ వచ్చేసి వేరే ఉంటుంది. మనకి బస్సుల్లో వచ్చేసి చేసేసి ఒకటే మీకు వస్తుంది. బస్ పర్చేస్ చేసి ఏదైనా కొత్త బస్ పర్చేస్ చేస్తే చేసేసి ఒకటే వస్తుంది. దాన్ని బాడీ మీకు 11 కావాలా, 13.5 కావాలా, దాని ప్రకారంగా మీ ఇష్టంగా క్యాబిన్ ఎలా కావాలి, సీట్స్ ఎలా కావాలి, ఇంటీరియర్ ఎలా ఉండాలి, ఏ లెదర్ వాడాలి అంతా మీ ఇష్టంగా మీరు చేయించుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యూ, బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఇట్స్ డిఫరెంట్. సో దీంట్లో వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్. రన్నింగ్లో ఎక్సిలేటర్ పట్టుకొని సో ఈ బటన్ వస్తే క్రూజ్ కంట్రోల్ ఆన్ అయిపోతుంది. ఆఫ్ చేయాలంటే ఇక్కడ ఆఫ్ బటన్ ఉంది, దీంట్లో కూడా ఆఫ్ అయిపోతుంది. బ్రేక్ తెచ్చేసినా ఆఫ్ అయిపోతుంది. సో హ్యాండ్ బ్రేక్ ఇది, ఏసీ ఇది. సో ఇది హజార్ లైట్, ఇది రీజన్ బటన్, లైట్స్, ఇది హార్న్. సో ఈ క్యాబిన్ కూడా చాలా పెద్దగా ఉంది దీంట్లో. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదైతే భారత్ బెంచ్. దీనికి లైలాండ్కి ఇంకా ఐచర్కి తేడా ఏమంటే, ఈ ఒక్క బండి వచ్చేసి పికప్ కానీ మీకు ఎక్కువ ఉంటుంది.
ముందు పక్క. సో గైస్ ఫైనలీ అయితే మేము తంజావూరుకి అయితే వచ్చేసాము. ఇది తంజావూరు బస్ స్టాప్ అనమాట, గవర్నమెంట్ బస్ స్టాప్ లోపల. ఇది ప్రైవేట్ బస్ పార్కింగ్ అనమాట. ఐ థింక్ 100 or 200 సంథింగ్ పర్ డే. సో ఇదే మన బాలాజీ క్యాబ్స్ బండి. సో వెనకాల లైన్ అయితే సూపర్గా ఉంది. సో ఇప్పుడు ఏసీ ఆన్ చేసి పెట్టాము, ఎందుకంటే వేడి చాలా ఎక్కువ ఉంది. జస్ట్ ఇప్పుడే వచ్చినాము, రీచ్ అయినాము. 10:30 అయింది టైం. మళ్ళా సర్వీస్ వచ్చేసి మధ్యాహ్నం 2కైనా లేక 4కైనా ఉంటుంది. రెండిట్లో తెలీదు ఏ టైంకి పెడతా. సో గైస్ ఇదే మన బస్ ఇంటీరియర్ అయితే చూడొచ్చు. ఇది కూడా 13.5. దీంట్లో అయితే ఏసీ చాలా బాగుంటుంది. సో చూస్తున్నారుగా ఇదే. సో ఇది తంజావూరు నుంచి అయితే హైదరాబాద్ సర్వీస్ వయా కడప, రాయచూటి, పిల్లర్, చిత్తూరు, ఈ పక్క అరుణాచలం, ఆ మీదుగా ఆ లైన్ మీదుగా తంజావూరుకి అయితే వస్తాం. సో ఫైనలీ తంజావూరుకి అయితే రీచ్ అయిపోయాం. సో నీడ్ టు టేక్ రెస్ట్. వీడియో అయితే ఇంతవరకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ guys. Please like and share, subscribe. Please support me everyone. Thank you guys.